industry expertise to the classroom. KL deemed to be university. సో ప్రత్యేకించి మీరు ఈసారి అంటే బంగారు బోనంతో పాటు అమ్మవారికి కొత్తగా ఇంకేం సమర్పించబోతున్నారు, ఎలా చేయబోతున్నారు ఈసారి బోనాలు? అంటే గత సంవత్సరము అమ్మవారికి ఎలా జగదాంబ అమ్మవారి ఆభరణాలు వస్తువులు ఉన్నాయో అలాగే మహాంకాళ అమ్మవారు కూడా నిండు కనిపించాలని మా కుటుంబ సభ్యులు మేము అనుకోవడం జరిగింది. సో గత సంవత్సరం కూడా నేను అమ్మవారికి పుస్తెలతాడు చేపించడం జరిగింది. పుస్తెలతాడు దాని తర్వాత ఈసారి మా ఫ్యామిలీ మెంబరు కాసుల పేరు చేపించడం జరిగింది. ఈ పుస్తెలతాడు లాస్ట్ ఇయర్ చేపించడం, ఈ ఇయర్ అమ్మవారికి కాసుల పేరు చేపించడము, అలాగే అమ్మవారికి నల్ల ఉసురాలు కూడా చేపించడం జరిగింది. సో నల్ల ఉసురాలు మా పెద్దమ్మ చేపించడం జరిగింది. ఈ నల్ల ఉసురాలు కూడా అమ్మవారి మెడలో ఈసారి కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మా తమ్ముడు గారు సురేష్ చారి గారు ఆయన బిహెచ్ఎల్ ఐటీఐ చేసి లాస్ట్ 4 years నుంచి ఆయన కూడా జాబ్లో ఉంది. అమ్మవారికి బంగారీ చీరలో చూడాలని ఆయనకి మనసులో ఉండే. సో జంట నగరాల్లో 2 దేవాలయానికి వెళ్ళి ఆయన విజిట్ చేసినప్పుడు అమ్మవారి ఏ రూపంలో చూడొచ్చా అనేసి ఆయనకు మనసులో రావడము. సో ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అమౌంట్లో అవుతుందని ఆయన కూడా చేయడం. దాదాపు 10 తులాల్లో ఇది అమ్మవారి కవచము, చీర, అమ్మవారి చేతులు, ఫేస్ అన్ని వేయడం. మొత్తం బంగారమే, మొత్తం అంటే అమ్మవారి రూపం అంతా విగ్రహం ఇది కాపర్లో ఉంది. అమ్మవారి స్వయంభూగా అంటే గోల్కొండ టెంపుల్లో స్వయంగా ఎలా ఉన్నారు అమ్మవారు, అక్కడికి వచ్చి మా వెంకటేశ్వరి గారు అని కార్వాన్లో ఉంటారు, ఆయన వచ్చి అమ్మవారి పైన మొత్తం డై పెట్టడము, మైనం పెట్టడము, ఫేస్ పైన మైనం పెట్టడం, తర్వాత బాడీ పైన మైనం పెట్టడం, చేతుల పైన పెడితే ఆ మైనం రూపం అంతా దానిపైన రావడము. అది తీసుకెళ్ళి మళ్ళీ కాపర్లో పెట్టి మళ్ళీ ఆ రూపం మళ్ళీ తీసుకురావడము, డిజైన్ అయ్యి ఫినిషింగ్ వర్క్ అయ్యి మళ్ళీ కార్వింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ మేము గోల్డ్ షాప్కి తీసుకెళ్ళాం. సో గోల్డ్ షాప్కి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు 8 తులాలు అనుకున్నాం మేము, కానీ 10 తులాల్లో ఆ గోల్డ్ ఎక్కియడం జరిగింది. సో ఈసారి గోల్కొండ మహాంకాళ అమ్మవారు బంగారీ చీర, బంగారీ కవచంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు జగదాంబిక అమ్మవారు, మహంకాళి అమ్మవారు ఉన్నారు కదా, అంటే అసలు ఈ గోల్కొండ కోటలో ఇద్దరు అమ్మవార్లు వెలిసారా? ఇద్దరు అమ్మవారు వెలిచడం జరిగింది. 2 కూడా స్వయంభూగా వెలిసిన విగ్రహాలు. ఓకే, 2 ఇప్పుడు మీరు బోనాలు చేస్తే కూడా ఇద్దరు అమ్మవార్లకి సమర్పిస్తారా? గోల్కొండకి వచ్చే భక్తులందరూ అంటే లంగరోజ్, కార్వాన్, జియా కూడా తెలిసిన భక్తులందరూ ఏం చేస్తారంటే 2 బోనాలు, 2 ఓడిబియాలు, 2 చీరలు, 2 కొబ్బరికాయలు, 2 కళ్ళు సాకలు తీసుకురావడం జరుగుతుంది. సో 2 ఎక్కిస్తారు అమ్మవారు, జగదంబ అమ్మవారికి మరి మహాంకాళ అమ్మవారికి ఎక్కడం జరుగుతుంది. సో మేము కూడా అమ్మవారికి జగదంబ అమ్మవారికి 1 బోనం సమర్పిస్తాము, మహాంకాళ అమ్మవారికి 1 బోనం సమర్పిస్తాము. సో ఈ ఇయర్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మహాంకాళ అమ్మవారికి బంగారీ చీర, బంగారీ కవచము, కాసుల పేరు, నల్లబూసరారు, పుస్తెలతాడు కూడా నిండుగా అమ్మవారు కనిపించడం జరుగుతుంది. సో దాంతోపాటు మా తాతలు చేసిన సేవలని అదే విధంగా మేము మిగతా అంటే ఆషాఢ మాసం 9 నెల రోజుల పాటు ఆ దేవాలయంలో పూజలు చేసుకుంటూనే ఉంటాం.